అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అమ్మ ఫ్యామిలీలోకి స్వాగతం. ఈరోజు నేను అమ్మవారికి బట్టలు ఇలా చూపెట్టాను. పెద్దలకి పూజ చేసుకుని బట్టలు చూపెట్టాలంటే ఇలా చూపెట్టానమాట. ఇలా పసుపు రాసి బట్టలకి ఆ బట్టలు దేవుడి దగ్గర పెట్టి అప్పుడు మేము కట్టుకోవాలన్నమాట. ఎవరైనా అందరూ అలాగే చేస్తారు. అయితే నూలు వస్త్రాలు 100 ఏళ్ళు అవుతుంది అంటారు. అందుకని నూలు వస్త్రం అంటేనే వస్త్రదానం, వస్త్రం పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఎవరైనా మనకి బట్టలు ఇచ్చినా మనం వాళ్ళకి పెట్టినా కూడా అది ఎంతో మంచిది అని చెప్పి పెద్దలు చెప్పారు మనకి. అందుకే పెద్దల పేరు చెప్పి ఈరోజు నేను ఇలాగ పెట్టానన్నమాట. దీని తర్వాతది నేను పొంగల్ తయారు చేశాను, అది చూడండి. మీకు ఈజీ పొంగలి నా స్టైల్లో ఇలా చేశానండి. ఫ్రెండ్స్, నేను ఈరోజు చక్కెర పొంగల్ చేస్తున్నాను. చక్కెర కాదు, బెల్లం పొంగల్ అని అనాలి. ఎందుకంటే చక్కెరతో చెయ్యట్లేదు, బెల్లం పొంగల్ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇవి ఐటమ్స్ నేను చెప్పబోతున్నాను. ఇది బెల్లం పొడి అన్నమాట. కొంచెం జీడిపప్పు తీసుకున్నాను, కొంచెం కిస్మిస్ పళ్ళు, కొంచెం పచ్చకర్పూరం తీసుకున్నాను, 5 ఏలకులు తీసుకున్నాను, 1.5 కప్పు బియ్యం. ఇదే కప్పుతో కొలిచాను. దీంట్లో కప్పేమో పెసరపప్పు తీసుకున్నాను, అదే 1.5 కప్పు బియ్యం. అయితే ముందు బియ్యం కడిగి చక్కగా పక్కన పెడతాను. కుక్కర్ తీసుకున్నాను, ఓ పక్కన చిన్న ప్యాన్ తీసుకున్నాను, నెయ్యి కూడా తీసుకున్నాను. బియ్యం కడిగినవి ఇందులో వేసుకున్నాను. ఒక స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఏ కప్పుతో అయితే బియ్యం వేసామో ఆ కప్పుతో 2 కప్పులు నీళ్ళు వేయాలి. కచ్చాపిచ్చాగా అయ్యాక ఏలకలు, ఎందుకంటే నైవేద్యం అయ్యే వరకు మనం ఏం తినం కదా. అందుకని ఒక చుక్క కాఫీ కూడా తాగితే హ్యాపీగా పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట. అందుకని
ఇది కచ్చాపిచ్చాగా అయ్యాక యాలకులు, ఈ పచ్చకర్పూరం కూడా యాలకుల పొడిలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఇది ఈ మాత్రం ఉడికింది కదా, దీంట్లో క్రీమ్ వేయాలి. క్రీమ్ వేసి బాగా కలపాలి. వేసాక బెల్లం పొడి ఉంది కదా, ఆర్గానిక్ బెల్లాన్ని ఉపయోగిస్తున్నాము, చాలా ఆరోగ్యానికి మంచిది. అన్నీ వేసాక కలుపుకొని ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. జీడిపప్పులు వేసేసాము. అన్నీ వేసాక ఒక్కసారి బాగా ఉడకాలండి. ఉడికితే అప్పుడు అన్నీ వేసాక ఉడికితే ఆ టేస్టే వేరు. రెండు సిమ్లో పెట్టి వేస్తున్నాను. బెల్లం వేసాక కనీసం ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉడకనివ్వాలి బెల్లంతో కలిసి, అప్పుడే దాని రుచి బాగుంటుంది. అయితే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. బెల్లంతో చేశాను కాబట్టి నెయ్యి, పెసరపప్పు అన్ని దినుసులు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా చేసుకుని సంక్రాంతి నాడు తప్పకుండా తినండి, బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది, అమ్మవారికి నైవేద్యానికి బాగుంటుంది. పచ్చి కొబ్బరి కాబట్టి చిటపటలాడుతుంది, అలాగే వేగుతుంది. ఎందుకంటే నెయ్యి కొంచెం ఎక్కువ వేసాను, ఆ నెయ్యి కూడా అందులో వేద్దామని నా ఉద్దేశం కదా. పచ్చికర్పూరం, ఏలక పొడి, పచ్చికర్పూరం, ఏలక పొడి. ఇప్పుడు ఒక్క 5 సెకండ్స్ ఇట్లా పెట్టి సిమ్లో ఇలా పెట్టాలి. ఆహా, ఏమి రుచి అనక మానరండి, అంత బాగుంటుంది. ఒకసారి అందరూ ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.